స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మీరు వినబోయేది కేవలం ఒక వాక్యం కాదు, హృదయం తడం చేసే ఒక పవిత్ర యాత్ర. అయ్యప్ప స్వామి దీక్ష అంటే ఏమిటో, మనసుని మార్చే ఆ మాయ ఏమిటో. దీక్ష అనేది కేవలం 41 రోజుల నియమం కాదు. ప్రతిరోజు, ప్రతి క్షణం మన ప్రాణాల్లో జరిగే ఒక ఆధ్యాత్మిక మార్పు. మాల మొదటిసారి మెడలో పడిన క్షణంలోనే మనలో ఏదో తేలిక మొదలు అవుతుంది. అది స్వామి స్పర్శ, అది స్వామి కరుణ. దీక్షలో మొదటి కొన్ని రోజులోనే మనసు మృదు అవుతుంది. బాధలు తగ్గిపోతాయి. కోపం, దుర్బుద్ధి, మాటలలో తీవ్రత అన్నీ కొంచెం కొంచెంగా కరిగిపోయి ఒక కొత్త మనిషి బయటకు వస్తాడు. కాని కొంతమంది మాల వేసుకుని కూడా శాంతంగా ఉండరు. అలుస్తూనే ఉంటారు. వేరేవారిని ఎలా పడితే అలా దూషించి మాట్లాడతారు. అది చాలా తప్పు. దీక్ష తీసుకున్నామంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అలా పెట్టుకోగలిగితే మనం చేపట్టిన దీక్ష విజయవంతమవుతుంది. అయ్యప్ప స్వామి దయ కలుగుతుంది. బ్రహ్మచర్యం అనేది మన ఆత్మకు చేసే ప్రతిజ్ఞ. సాత్వికాహారం మన శరీరాన్ని శుద్ధం చేసుకునే మార్గం. ఉదయం స్నానం, సాయంత్రం స్నానం, స్వామిని నిశ్శబ్దంగా ధ్యానించే క్షణాలు. నల్లబట్టలు, నేలమీద నిద్ర, మనలోని అహంకారాన్ని పగులగొట్టే పాఠాలు. పాదయాత్రలో వేసే ప్రతి అడుగు మన భక్తి శబ్దం. కాని స్వామి పేరు జపించే ఆ శ్వాస మనం నడవడానికి ఇచ్చే శక్తి. కుండపైకి చేరిన ఆ క్షణం, సన్నిధానంలో స్వామిని చూసే ఆ చూపు. మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది. కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కాని అవి బాధ కాదు, అవి ఆనందం. అవి పూర్తి అయిపోయిన యాత్ర. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్ర యజ్ఞం. ఈ భక్తి యాత్ర మీ హృదయంలో కూడా వెలుగు నింపాలని అయ్యప్ప స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటూ, స్వామియే శరణం అయ్యప్ప. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.